హలో వ్యూవర్స్, ఈరోజు మన చిన్నారి బ్రాహ్మణికి వాళ్ళ అత్తయ్య మామయ్య అరిసెల మీద అడుగులు వేపిస్తున్నారండి. మీరందరూ చూసి బ్రాహ్మణిని ఆశీర్వదించండి. ముందుగా వాళ్ళ అత్తయ్య బ్రాహ్మణికి బొట్టు పెట్టి హారతిస్తున్నారు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అసలు పిల్లల్ని అడుగులు వేస్తుండగానే ఎందుకు అరిసెల మీద నడిపించాలి? ఏ గారెల మీదనో బూరెల మీదనో నడిపించవచ్చుగా అని చిన్న డౌట్ వచ్చింది. తర్వాత నాకు తెలిసింది, బూరెల మీద అడుగు వేస్తే జారి పడతారు, అలాగే గారెల మీద అడుగు వేస్తే దానికి ఒక బొక్క ఉంటుంది, అలాగే గారెలో నూనె ఎక్కువ ఉంటుంది. అదే అరిసెలైతే తీయగా ఉంటాయి, అడుగు నిలబడుతుంది. అడుగుకి తీపిని పంచిపెట్టాలని అరిసెల మీద నడుస్తారంట. మా చిన్ని బ్రాహ్మణి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. నేను కూడా హారతి ఇచ్చి బ్రాహ్మణిని ఆశీర్వదించాను. ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా బ్రాహ్మణిని పట్టుకొని అడుగులు వేయిస్తున్నారు. తనకు ఫస్ట్లో ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని చూస్తూ ఉండిపోయింది. అలా మొదటి అడుగు వాళ్ళ మామయ్య వేయించారు. తనకి ఇది చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఆనందంగా అడుగులు వేస్తూ వస్తుంది. ఇంకా చాలా హ్యాపీగా ఎగ్జైట్ అవుతూ వేస్తుందండి బ్రాహ్మణి అడుగులు. వాళ్ళ అత్తయ్య మామయ్య బ్రాహ్మణిని ఆశీర్వదించారు. ఓకే వ్యూవర్స్, బాయ్.